ఇక మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. మహారాష్ట్రలో అధికార కూటమికి అలాగే జార్ఖండ్ లో బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటు జార్ఖండ్ మహారాష్ట్ర ఇది ఒక రెండు జాతీయ పార్టీలకు ఒక ఇది రెఫరెండం గా మారింది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కూడా రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓరిగా ప్రచారం ముగిసిందని చెప్పుకొని ప్రచారం కొనసాగించారు. ప్రచారం తర్వాత కొద్దిసేపు క్రితమే పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ముగిసింది. అయితే ఏదైతే ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి కూడా ఇప్పటి వరకు అధికారంలో ఉంది, మరోసారి కూడా అధికారం చేయించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటు జార్ఖండ్ లో సైతం ఈసారి అనూహ్యంగా మరోసారి బీజేపీ అధికారం చేయించుకునేలా ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. ఇవాళ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి వచ్చేసి 150 నుంచి 170 సీట్లు మహారాష్ట్రలో వస్తాయని అంచనాలు వేస్తున్నాయి. ఇది కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి 110 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆ ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా బీజేపీకి దాదాపు 150 నుంచి 170 సీట్లు మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రలో అధికారం చేపట్టేది ఖచ్చితంగా ఈసారి మళ్ళొకసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నాయి. ఇటు జార్ఖండ్ లో సైతం ఈసారి బీజేపీకి అనుకూలంగా ఉన్నది, బీజేపీకి ఎక్కువగా ఓట్లు వేశారనేది కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెండు పార్టీలు కూడా మొదటి నుంచి కూడా ఎక్కువగా ప్రాధాన్యం కలిగించాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇటు కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో వారు అధికారంలో ఉన్నారు. మూడు రాష్ట్రాల్లో కూడా అనేక హామీలు ఇస్తారు. గ్యారంటీల పేరుతో కొంత అమలు చేయలేని హామీలు ఇచ్చి ఇక్కడి ప్రజలను ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను మోసం చేశారు. ఇది యావత్ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మొన్న హర్యానా ఎలక్షన్ సైతం ఇదే విధంగా అంటే తెలంగాణ కావచ్చు, కర్ణాటక, అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్ సంబంధించి హామీలు ఇచ్చి అమలు చేయలేదు అనేది జోరుగా ప్రచారం అయిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఓటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు నమ్మలేదు అనేది స్పష్టం చేశారు హర్యానాలో. ఇవాళ అదే విధంగా కూడా అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఇక మహారాష్ట్ర భాగం రెండు రాష్ట్రాలకు కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాలకు బల అనుబంధంగా ఉంటే రెండు రాష్ట్రాలకు బార్డర్ గా ఉంది. ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వారంతా కూడా బేరీ చేసుకునే వల్ల మరోసారి కూడా ఓటేసినట్లు మనకి ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఇటీవల ఖర్గే చేసిన కొన్ని కామెంట్స్ కూడా ఈ ఓటింగ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ లో చూసినట్టయితే కాంగ్రెస్ కు అనుకూలంగా లేదు. కానీ ఇవాళ బీజేపీకి అనుకూలంగా ఖర్గే మాటలు కావచ్చు, రెండు రాష్ట్రాల పరిపాలన కూడా వారు ఉదాహరణగా తీసుకొని మళ్ళొకసారి కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి అయితే మొగ్గు చూపారనే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంటే జార్ఖండ్ సైతం గత అనేక రోజులుగా హేమంత్ సోరెన్ కు సంబంధించి అనేక అక్రమాలు పాల్పడ్డారు, స్కామ్లు చేశారు. స్కామ్ లో ఈడీ కేసు కూడా అయిందని చెప్పేసి బీజేపీ మొదటి నుంచి కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఆ బీజేపీ ప్రచారం వల్ల వారికి అనుకూలంగా వచ్చే అవకాశం కూడా మనకు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా చెంపై సోరెన్ గతంలో హేమంత్ సోరెన్ జైలు పెరిగినప్పుడు చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించాం. చెంపై సోరెన్ బాధ్యత స్వీకరించిన నేపథ్యంలో ఇటు హేమంత్ సోరెన్ జైలు నుంచి రాగానే మళ్ళీ చెంపై సోరెన్ ను కాదని మళ్ళొకసారి హేమంత్ సోరెన్ సీఎం కావడం అన్ని కూడా కొంత అక్కడున్న ఓటర్లు కావచ్చు, అక్కడున్న ప్రజలంతా కూడా ఆలోచన చేశారు. మళ్ళొక్కసారి బీజేపీకి ఈసారి ఇప్పటి వరకు మనం హేమంత్ చేస్తే ఖచ్చితంగా ఈసారి బీజేపీ కూటమి చేస్తే మనకు కొంత అభివృద్ధి చేస్తారనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనా ఎగ్జిట్ పోల్స్ మాత్రం జార్ఖండ్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమితో పట్టం కడుతున్నారని ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. కానీ గత హర్యానా ఎలక్షన్ చూసినట్టయితే హర్యానాలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తలకిందులయ్యాయి. హర్యానా ఎలక్షన్ తోని పోల్చుకున్నట్టయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు తుది ఫలితం వచ్చే వరకు కూడా ఎవరు అయితే అనేది చెప్పలేకపోతున్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ వాళ్ళ ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అనేక మూడు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది, గ్యారంటీలు ఇచ్చింది. ఈ యొక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అంతేకాకుండా అది ఖర్గే కావచ్చు, ఇటు కర్ణాటక సంబంధించి అనేక మంది మంత్రులు కూడా స్వయంగా గ్యారంటీలు ఇస్తే అభివృద్ధి కుంటుపడుతుంది, గ్యారంటీల పైన ధర్నాలు చేస్తున్నామని చెప్పిన మాటలు కూడా ఇవాళ మరోసారి చర్చ చేసుకుంటున్నారు. అక్కడ ఓటర్లు కూడా అదే విధంగా ఓటేసినట్టు కూడా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చేశారు. అంతేకాకుండా ఏదైతే ఇటు ప్రధానంగా ప్రధానమంత్రి ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ డివైడెడ్ రూల్స్ చేస్తుంది, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని చెప్పేసి అక్కడ ప్రచారం చేసిన నేపథ్యంలో కూడా ఈ బీజేపీకి కలిసొచ్చే అంశంగా కూడా భావించి ఓటేశారేమో అని కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవాళ మనకు అర్థమవుతున్నాయి. అంతేకాకుండా ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా రెఫరెండంగా తీసుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని
టీంతో బీజేపీ ముందుకెళ్ళింది. ఇదంతా కూడా రెండు రాష్ట్రాల్లో గెలుస్తున్న వన్ చేస్తామని తీద్దామని చెప్పేసి చెప్పింది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో సైతం అధిక సీట్లు అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్ర అక్కడ పోషిస్తుంది బీజేపీ. ఈ నేపథ్యంలో ఇటు అభియాన్లో ఓడిపోయింది. ఈ రెండు ఫలితాలకు కూడా ఇవాళ భేటీ చేసుకుంటారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినట్టు కూడా మనకు అంచనాకు వస్తుంది. ఏదేమైనప్పటికీ తుది ఫలితం వచ్చే వరకు కూడా ఎవరిని ప్రయత్నించడం ఇప్పటికైతే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా మాత్రం ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారం అని మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్న ఫలితాలను చూస్తే అర్థమవుతుంది సింధురా. అయితే లివిల్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో అధికార కూటమికే ఎందుకు మెజార్టీ స్థానాలు వచ్చాయి? అంటే వాళ్ళ న్యూ మేనిఫెస్టో అనుకోవచ్చా, లేదంటే గత పాలనను చూసి ఎక్కువ మెజార్టీ స్థానాలు దేనికి వచ్చాయి అనుకోవాలి? ముఖ్యంగా ఇందాక మనం చెప్తున్నాం, మహారాష్ట్రకు రెండు రాష్ట్రాలు కర్ణాటక ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా బంధుత్వాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలకు కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలే కావడంతో ఇక్కడ అమలవుతున్న పథకాలను కూడా వారంతా కూడా బేరీ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి పథకాలు కూడా వాళ్ళు అమలు చేయకపోగా ఇక్కడ ఉన్న ఎవరైతే లీడర్స్ ఉన్నారో అంటే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం ఉంది, రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా కూడా మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేశారు. కానీ ఇవాళ ప్రధానంగా ఇవాళ మహారాష్ట్రలో రుణమాఫీ అంశం కూడా ఉంది. రుణమాఫీ అంశం ప్రధాన అక్కడ రైతులు చాలా మంది సూసైడ్ చేస్తున్నా ఉంది. దేశంలోనే అత్యధిక రైతు ఆత్మహత్య చేస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి రుణమాఫీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేస్తానని చెప్పి పూర్తి స్థాయిలో చేయకపోవడంగా చేసిన అబద్ధాలు చెప్పిన మాటలు కూడా యావత్ వల్ల దేశమంతా గమనించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మహారాష్ట్రకు తెలంగాణ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా గ్రామాలను ఇవాళ మహారాష్ట్రలో కల్పన అని చెప్పి చాలా ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ ఇవాళ కర్ణాటక ఏదైతే తెలంగాణ ఇటు కర్ణాటక రెండు రాష్ట్రాలు ఉంటే అంచనా వేసుకుంది. మీరు ఆయా రాష్ట్రాల్లో పాలన బాగా లేదు కాబట్టి మనం ఎందుకు కాంగ్రెస్ చేయలేదనే ఆలోచన కూడా ఉండొచ్చు అనేది మనకి వాళ్ళకి విశేషాలు చెప్తున్న పరిస్థితి. అందుకు అనుగుణంగానే మరోసారి కూడా ఎన్డీఏ కూడా వైపు మొగ్గు చూపారు కావచ్చు అనేది కూడా మనకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి అర్థమవుతుంది. వాళ్ళ ఏదైతే ఇటు మహారాష్ట్రకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి, ఇటు తెలంగాణకు సంబంధించి కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలుగా ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా మేము ఎందుకు కాంగ్రెస్ చేయాలి, మళ్ళొకసారి బీజేపీకి వేస్తే బాగుంటుందేమో, ఎన్డీఏ కూటమి చేస్తే బాగుంటుందేమో అని ఆలోచన చేశారేమో అనే అంచనాలు మాత్రం ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అంచనా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తీరు చూస్తే కనిపిస్తుంది. అంతేకాకుండా ఖర్గే కావచ్చు, ఇటు డీకే శివకుమార్ గారు ఇతర కర్ణాటక చెందిన అనేక మంది మంత్రులు కూడా నేతలు కూడా ఇవాళ గ్యారంటీలు ఇవ్వడం వల్ల అభివృద్ధి కుంటుపడింది, గ్యారంటీలు పైన పునరావృతం చేయాలని చెప్పేసి స్వయంగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పిన మాటలు కూడా అక్కడ ఓటర్లంతా కూడా మరొకసారి ఎన్డీఏ కూటమి అయితే చూసారేమో ఎగ్జిట్ పోల్స్ చూస్తే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ లెవిల్.